Taste the Daily. ఇది చాలా బలమైన అవినీతి జరుగుతుంది. బలమైన క్యాండిడేట్లు ఒకటి అవ్వాలి. సరైనోళ్ళు దొరికారు అతనికి. సరైనోళ్ళు ఇంతవరకు దొరకలా. భయపడ్డాడు, ఓటమి తప్పదు, భయానక జీవితం అనుభవిస్తున్నాడు, జైలుకి వెళ్తాడు, బెయిలు రాదు, కేలకత్తం దుకాన్ బంద్. ఫైనల్గా ఏం చెప్పేది లేదు. దయచేసి నేను చాలా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీ సొంత డబ్బులతో స్వచ్ఛందంగా తిరుగుతూ ఆయన పవర్ స్టార్ అండి. మండు టెండర్లో కానీ ఎక్కడ పెట్టినా మీరు తట్టుకోలేకుండా ఎంతో సంసిద్ధంగా ఉన్న మీ అందరూ కూడా దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. మీరు 10 మందికి చెప్పాలి. ఆ మహానుభావుడు పాపం రూపాయి ఆశించకుండా చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు. తన కెరీర్నే వదులుకున్నాడు, మంచి లైఫ్ను పోగొట్టుకున్నాడు. దానికి ఆయన గెలిపిస్తే ఎంతో కొంత ఊరట. మనసాక్షిగా జనసైకులందరికీ నా పాదాభివందనాలు. రెండోది, టీడీపీ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ, సార్ మీరు హింసను ఎప్పుడు ప్రోత్సహించలేదు, పిల్లకాయల భవిష్యత్తు చూసినారు, దేవుళ్ళని సమానంగా చూసినారు, మీరు ఎప్పుడు గొప్పవాళ్ళు, పల్లెత్తు మాట ఒక మనిషిని అంటే తట్టుకోలేని వారు, మీ వల్ల ఐటీ విద్యార్థులు వచ్చినారు, 10 మంది బాగుపడినారు. మీరు ఓడిపోయినప్పుడు కూడా మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా భయపడిన వాళ్ళు కాదు. కానీ ఈ గవర్నమెంట్లో వాళ్ళు ఏదన్నా అంటే తిరిగంటే భయపడే సందర్భాలు వచ్చినాయి. మీరు వచ్చి ఇమ్మీడియట్లీ ప్రతి విషయం మీద ఆలోచించి 3 పార్టీలు కూడా ఒక అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జై నరేంద్ర మోడీ గారు, జై బీజేపీ, జై అమిత్ షా గారు. నిన్నే రీసెంట్గా పిఠాపురంలో యాంకర్ శ్యామలా గారు వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నంటే ఫ్యూ డేస్ బ్యాక్ వంగా గీత గారు గెలుస్తారు, వచ్చి ఇంకొంచెం మెజారిటీ కోసం వచ్చాను అని. మరి కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా? ఎవరు ఆవిడ? శ్యామల యాంకర్ చేసుకొని వెళ్తే ఏమన్నా 10 రూపాయలు డబ్బులు ఇచ్చారేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈవిడ పోయి మరి నీకు దమ్ము ఉంటే నేను ఇది తిరుమల విషయం మాట్లాడినా, రకరకాల సమస్యలు ఇసుక దాని గురించి మాట్లాడినా, నీకు దమ్ము ఉంటుంది మాట్లాడు. కాత లిప్స్టిక్ వేసుకుని వయ్యారంగా వెళ్ళడం కాదు. వాళ్ళు పిలిచారు, డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి నీకు దమ్ముంటే నేను మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడు, నీకు దమ్ముంటే. ఇంకోటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అమాయకమైనటువంటి కార్యకర్తలు తప్ప ఎవరైతే టీడీపీలో ఉండే కార్యకర్తల్ని, నాయకుల్ని, కార్యవర్గాన్ని, నాయక వర్గాన్ని, జన సైనికుల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు అమాయకులైతే తప్ప పాపం మిగతా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టేటట్టు ఈసారికి ప్రభుత్వం ఉండదు. ఒక్కొక్కడికి చెమడాలు తీసి చెమట పట్టించడమే జనసేన, బీజేపీ, టీడీపీ ఈసారికి కార్యవర్గం, కార్యకర్తల ఆలోచన కూడా ఉంది. జాగ్రత్త, ఒక్కొక్కడిని చెమటలు పట్టిస్తాం ఒక్కోసారి. ఇంతకుముందు వేరే, ఈసారికి మీరు చేసిన తప్పులు చిన్న తప్పులు కాదు. ఇంట్లో ఈరోజు మీరు దమ్ము తెరిచి మాట్లాడుతున్నాడు, అన్న జగనన్న, మా అన్న అయ్యో మా అన్న అంటే పిచ్చి, మా అన్న అంటే నాకు ప్రేమ. అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమించవచ్చు. అన్న ఒక్కసారిగా దిగితే తెలుసు కదా, ఇంత ముందులాగా ఉండరు, ఒక్కసారిగా వచ్చి పడిపోతారు. జాగ్రత్త. అదే ప్రభుత్వం మా చేతిలోకి వస్తుంది. కానీ అధికారం ఉంటే అహంకారం ఉండకూడదు. మేము అధికారంతో పని చేస్తాం, అహంకారంతో చేయం. ఇది ఫైనల్గా మాట్లాడుతున్నాం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జూన్ 4 తర్వాత గెలిచిన తర్వాత జూన్ 5 వేట మొదలవుతుంది. అది సో దట్స్ ఇట్ గైస్. ఇదన్నమాట కిరా కార్పి యొక్క భావోద్వేగం మన ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్. Taste the Daily. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. Hi, this is Neha Shetty. Please subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.